ప్రధాని మోడీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధాని రాక సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 11 పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు. రోడ్డు మార్గాలను గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరికిషన్ జాయిన్ అవుతున్నారు. హరికిషన్, చూస్తున్నాం, కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత అమరావతిని, పోలవరాన్ని అత్యంత ప్రాధాన్యాంశాలుగా తీసుకుని ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అమరావతికి ప్రధాని మోడీ రాబోతున్నారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రధాని మోడీ వచ్చిన తర్వాత ఇంకా రాజధాని స్పీడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మొత్తంగా ఏం జరుగుతోంది అక్కడ? ప్రధానంగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో ముఖ్య అతిథిగా రెండవసారి నరేంద్ర మోడీ హాజరు కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా అప్రమత్తమైంది. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని అవసరాలను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రతిరోజు కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రధాని మోడీకి సంబంధించినటువంటి సభా వేదికను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మే 2వ తేదీన ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మధ్యాహ్నం 3:20 స్టేజీ వద్దకు వస్తారు. సుమారుగా 1.5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. 20 నిమిషాల పాటు ప్రసంగించుతున్నారు. అంటే మొత్తం అమరావతి పునర్నిర్మాణంలో ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి నరేంద్ర మోడీ సుమారుగా 1 గంట పాటు కూడా, అంటే గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం దిగి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సచివాలయం వెనక ఏర్పాటు చేసినటువంటి సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తారు. సో ఈ నేపథ్యంలోనే దగ్గర 65,000 కోట్ల రూపాయలతో అమరావతి పునర్నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సో ఖచ్చితంగా రాజధానికి సంబంధించి ఇప్పటికే రైతులు, అంటే 2015లో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 58 రోజుల్లోనే 30,000 ఎకరాలను సేకరించగలిగాం. మళ్ళీ తాజాగా మరొక 30,000 ఎకరాలను కూడా తాము అంటే ప్రపోజల్ పెడుతున్నాము. దీనికి సంబంధించి ల్యాండ్ పోలింగ్ ద్వారా తీసుకుంటాము, లేదంటే రైతులతో కూడా సభలు నిర్వహిస్తాము, వారి నుంచి కూడా సూచన సలహాలు తీసుకుంటాము. ఒకవేళ పోలింగ్ ద్వారా తీసుకోవాలా లేదా అక్యుపేషన్ చేయాలనేటువంటి పూర్తిగా ఆలోచిస్తున్నామని చెప్తున్నారు.